మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. చాలా మంది తినేటప్పుడు టీవీ చూస్తూ తింటేనే ఎక్కువ తినాలనిపిస్తుందని, లేకపోతే ఇప్పుడు చిన్నపిల్లలకి చుట్టూ తిప్పి తినిపించే కల్చర్ కూడా పోయింది. సో ఇలా చేయటం వల్ల కూడా మన గట్ హెల్త్ ఏమైనా పాడవుతూ ఉంటుందా? హ్యాపీగా ఉన్నప్పటికీ ఏం ప్రాబ్లం ఉండదు. ఈ బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువగా పెరుగుతూ వస్తుంది. దానివల్ల ఏజ్ తో వచ్చే జబ్బులు, కొంతమంది తొందరగా చనిపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి అన్నట్టు. ప్యాకెట్ పాలల్లో అసలు పోషకాలు ఏమైనా మిగిలి ఉంటున్నాయా? అందులో అవి తాగడం వల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? పిల్లలకి ఇవ్వచ్చా? యాజ్ ఇండియన్స్ మిల్క్ ప్రోడక్ట్స్ లో మనం చాలా వెనుకబడి ఉన్నాం. ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ కదా. వయసు పెరుగుతుంటే కూడా ఇప్పుడు అంటున్నాం మనం, ఈ కండరాలన్నీ మెల్ట్ అయిపోతాయి, వీక్నెస్ వచ్చేస్తుంది, తొందరగా చనిపోతాము. సో ఇటువంటి పేషెంట్స్కు ఇంకా జాగ్రత్త పడాలి. డైట్లో పుష్టంగా డైలీ మంచిగా ఒక చెంచే 2 చెంచాలు ఘీ ప్రతి మీల్లో మీరు తీసుకోండి, అకార్డింగ్ టు ద న్యూ రీసెర్చ్. హాయ్, వెల్కమ్ టు హెల్దీ టాక్స్ విత్ సుజీ. మన అన్హెల్దీ లైఫ్ స్టైల్, డిజిటల్ ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, లేదు అని అంటే మన డైట్ ప్లాన్స్ సరిగ్గా లేకపోవటం, సో వీటన్నిటి కారణాల వల్ల ఏంటంటే చాలా మంది గ్యాస్ ప్రాబ్లమ్స్, అల్సర్స్, గ్యాస్ట్రైటిస్తో పాటుగా ఇంకా లివర్ ఇష్యూస్, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఈ విషయాలన్నీ కూడా డిస్కస్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు 50 సంవత్సరాల అనుభవం గడించినటువంటి వెరీ సీనియర్ అండ్ ఫేమస్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి గారు, కాంటినెంటల్ హాస్పిటల్ ఫౌండర్ అండ్ చైర్మన్ మనతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడేద్దాం. హలో సార్. ఐఎమ్ ఫైన్ అమ్మా. హౌ ఆర్ యు? యా, ఐఎమ్ గుడ్ సార్. గుడ్. రైట్ సార్, నౌడేస్ మనం చూస్తే చాలా మంది తినేటప్పుడు ఏదో ఒకటి యాక్టివిటీ కూడా ఉండాలి. మనకి ఎదురుగుండా ఒక టీవీ ఉంటే టీవీ చూస్తూ తింటేనే ఎక్కువ తినాలనిపిస్తుందని, లేకపోతే ఇప్పుడు చిన్నపిల్లలకి తినిపించే కల్చర్ కూడా పోయింది, చుట్టూ తిప్పి తినిపించే కల్చర్ కూడా పోయింది. సో వాళ్ళకి కూడా ఏదో ఒకటి యాక్టివిటీ, ఫోన్ ఇవ్వటం, ఏదో ఒకటి కూర్చోబెట్టి, సో ఎంత తోస్తుంటే అంత వాళ్ళు తింటూనే ఉంటారు. పైగా పిల్లలు ఎంత తింటుంటే వాళ్ళకి అంత ఆనందంగా ఉంటుంది. పిల్లలు బొద్దుగా ఉంటేనే సో వాళ్ళు హెల్దీగా ఉన్నట్టుగా కూడా ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో ఇలా చేయటం వల్ల కూడా మన గట్ హెల్త్ ఏమైనా పాడవుతూ ఉంటుందా? హ్యాపీగా ఉన్నప్పటికీ ఏం ప్రాబ్లం ఉండదు. వందలాది సంవత్సరాల నుంచి మనకుంటూ వస్తున్నాం కదా, చదువుతూ వస్తున్నాం, మనకు చెప్తారు కూడా, బీ హ్యాపీ, డోంట్ వరీ, అనవసరంగా మీరు ఎందుకు బాధపడతారు, మంచిగా పడుకోండి, తర్వాత ఒకరి గురించి ఈర్ష్య అనేది పెట్టుకోకండి, జెలసీ అనేది ఉంచకండి. ఓకే, ఇవన్నీ దీస్ క్వాలిటీస్ చాలా ముఖ్యం. ఇప్పుడు మన కొత్తగా పబ్లిష్ అయిన ఆర్టికల్ ప్రకారం ఇప్పుడు మన గట్ మైక్రోబయోమ్ టెస్ట్ చేసినప్పటికీ, ఇప్పుడు మీ మైక్రోబయోమ్ ఉదయం టెస్ట్ చేస్తాను అనుకోండి, ఓకే, తర్వాత సాయంకాలం టెస్ట్ చేసినప్పటికీ, అంటే మీరు ఉదయం టెస్ట్ చేసిన తర్వాత ఏదో మీకు ఎవరో ఆ దినమంతా మీరు బాగా చిరాక్గా ఉండేసి కోపంలో ఉండినప్పటికీ, సంథింగ్ బ్యాడ్ ఈజ్ హ్యాపెనింగ్. ఈవినింగ్లో టెస్ట్ చేసినప్పటికీ బాగా మార్పు ఉంటుంది. ఓకే ఓకే. సో అంటే ఈ సైంటిఫిక్ డిస్కవరీ వలన ఏం తెలుస్తుందంటే, ఈ మైక్రోబయోమ్ కూడా ఈజ్ ఎ వెరీ డైనామిక్ ప్రాసెస్. మీ ఆలోచన, మీ మీ ఎమోషన్స్, ఇవన్నీ కూడా కెన్ ఎఫెక్ట్. అందుకొరకే గట్ మైక్రోబయోమ్ చేంజ్ అయినప్పటికీ మనం అన్నాం కదా, ఫస్ట్ థింగ్స్ ఏమన్నా సైకాట్రిక్ ఇల్నెసెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, చాలా బిగ్ టైం అది ఫస్ట్ మొదలు కనుక్కున్నారు. సో దిస్ ఆర్టికల్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. అనుకుంటాం ఈ మైక్రోబయోమ్ ఉంది, సంవత్సరం నుంచి మేము టెస్ట్ చేసుకున్నాము, 20 పేజీల రిపోర్ట్ వస్తుంది, 10,000 ఖర్చు పెడతాము, అంతా అక్కడంతా రామాయణము మహాభారతం అంతా రాష్మికి పంపిస్తాడు, ఓకే, అందరు నమ్ముకుంటారు. ఇది రాశారు కదా ఇక్కడ, ఇది భోజనం చేయొద్దు, అది భోజనం చేయొద్దు, ఇది టచ్ చేయొద్దు, ఇది తీసుకోవద్దు అనేసి, ఇది కొద్ది బూటకం. ఓకే, బికాజ్ ఇట్స్ నాట్ ఎ రియల్లీ ప్రూవెన్ థింగ్. బట్ ఏం చెప్తున్నానంటే, మైక్రోబయోమ్ ఈజ్ అ డైనామిక్ ప్రాసెస్. దాని గురించి మనం ప్రతిరోజు నేర్చుకుంటున్నాం. ఇంకా అది ప్రైమ్ టైంకు రాలేదు. ఇప్పుడు మీలాంటి ప్రైమ్ టైం అంటాం కదా న్యూస్ ఛానల్లో, 6 o'clock ప్రైమ్ టైం, 8 o'clock. సో నా ఇది ఇంకా ప్రైమ్ టైంకు రాలేదు. ఆ ప్రైమ్ టైంలో వచ్చినప్పటికీ ఇప్పుడు ఏ డిసీజే కానీ రీసెర్చ్ చేస్తూ చివరికి ఈ మెడికేషన్ ద్వారా మనం ఈ జబ్బుని మనము ట్రీట్ చేయవచ్చు అనుకుంటాం, అంతే కదా. అంతవరకు రీసెర్చ్ రూపంలో ఉంటుంది. ఇది కూడా అంతే. ఇప్పుడు ప్రస్తుతానికి బాగా 20 ఏళ్ళు అయినప్పటికీ కూడా వీఆర్ నాట్ ఏబుల్ టు మేక్ మేజర్ ప్రోగ్రెస్. అర్థం చేసుకుంటున్నాం, కానీ దాన్ని ఎలా సాల్వ్ చేయాలనేసి
దట్స్ వెరీ స్ట్రగ్లింగ్. ఓకే, సో కొద్దిగా జాగ్రత్త. మనం ఏ న్యూస్ వింటున్నాము, ఇప్పుడు మీ ఛానల్లో విన్నప్పటికీ కొంతమంది ఇప్పుడు నా ఈ సంభాషణ వినేసి మేబీ దే విల్ ప్రాక్టీస్, ఇంకొకరు యూట్యూబ్లో వాచ్ చేసేసి అందులో కన్ఫ్యూజ్ అయిపోయి వాడొచ్చేసి ఇది బోన్ చేయొద్దు, అది బోన్ చేయొద్దు. దిస్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ కమోషన్. కానీ డాక్టర్స్ అడిగినప్పటికీ వాళ్ళు నిజంగా చెప్పాలి, వాళ్ళకు తెలిసినంత వరకు సైంటిఫిక్ ఆర్టికల్స్ ఏం పబ్లిష్ చేశారో అది చెప్తే నమ్మకం కుదురుతుంది. మన పెద్దవాళ్ళందరూ పూర్వీకులందరూ కూడా ప్రతి సంవత్సరం పచ్చళ్ళు అనేది తయారు చేసేసి పెట్టుకొని ఉంచుకునేవారు. సో పచ్చళ్ళు తింటుండేవారు. సో మంచి స్పైసీ ఫుడ్ కూడా తింటుండేవారు. సో వాళ్ళకి ఏమయ్యేది కాదు కదా. ఇప్పుడు ఎందుకు పచ్చళ్ళు అవన్నీ తినద్దు, స్పైసీ ఫుడ్ జోలికి వెళ్ళొద్దు, బయట ఫుడ్స్ అవన్నీ తీసుకోవద్దని ఎందుకు చెప్తున్నారు? చెప్పేవాళ్ళు పిచ్చోడు. ఇటువంటి సందేశం మనం ప్రజలకు ఇలా ఇస్తుంటే, నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఈ కన్ఫ్యూజన్లో ఈ మధ్యలో పాడ్కాస్ట్ బాగా ఎక్కువయ్యాయి. ఓకే, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు చెప్తున్నాడు. ఓకే, ఎక్కడ రాసిందమ్మా పచ్చళ్ళు తినకూడదు అనేసి? సరే, మీకు ఏమైనా జబ్బు ఉంటే, హార్ట్ ఫెయిలియర్ కండిషన్ ఉన్నప్పటికీ, బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పటికీ, కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పటికీ, సరే పచ్చడిలో ఏముంటుంది? ఎక్కువ కారము, ఉప్పు. సో సాల్ట్ ఈజ్ వన్ ఆఫ్ ది థింగ్స్ వి రికమెండ్ కదా. పచ్చళ్ళతో జాగ్రత్త పడండి. అసలు ఫస్ట్ ఎందుకు చేసేవాళ్ళం పచ్చడి మీకు తెలుసా? సో రీజన్ ఫర్ పచ్చడి ఈస్, మ్యాంగో ఒక సీజన్లో వచ్చేది. అండ్ పచ్చడి పిక్లింగ్ అంటాం, పిక్కిల్స్ అంటాం కదా ఇంగ్లీష్లో. సో పిక్లింగ్ అన్నప్పటికీ, వాట్ ఆర్ యూ పిక్లింగ్? యు ఆర్ పిక్లింగ్ ఎ ఫ్రూట్, పిక్లింగ్ ఎ వెజిటబుల్. మీట్ ఆల్సో యూ కెన్ పిక్కిల్. మా ఇంట్లో మా అమ్మగారు బ్రహ్మాండమైన మాంసంతో, ఓకే, పిక్కిల్స్, ష్రింప్తో పిక్కిల్స్. ఈ పిక్లింగ్ అన్నప్పటికీ యూ హ్యావ్ టు హ్యావ్ ప్రిజర్వేటివ్స్. ఓకే, సో వాట్ ఈస్ ఉప్పు ఏం చేస్తుంది, ఈ కారం ఏం చేస్తుంది? ఇట్స్ అ ప్రిజర్వేటివ్. సో అందుకొరకు సంవత్సరానికి ఒక్కసారి మనము మామిడి పండ్ల సీజన్లో వెజిటబుల్స్ ప్లేస్కి వెళ్ళేసి, అది కూడా ఆ సీజన్ అప్పుడు ఆ టైంలో 2 months ఉండేది పికిల్స్ పెట్టడానికి. సో అప్పుడు పికిల్స్ పెట్టుకుంటాము. అది 1 year, 2 years, 3 years ప్రిజర్వేటివ్ వల్ల ఉంటుంది. అందుకు సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. సో మనం ఎంత తింటాం? తినేవారు ఇట్స్ అ స్మాల్ పీస్ ఆఫ్ దిస్ థింగ్ ఫర్ ఎ టేస్ట్. సో ఐ డోంట్ నో వై దే షుడ్ రిస్ట్రిక్ట్ ఇట్. అండ్ అది పక్కకు పెట్టండి. ఇప్పుడు ఊర్లలో మన ఫార్మర్స్కు, ఓకే, వాళ్ళు భోంచేసేది ఏది? ఉదయము సద్యాన్నము, దాంతో పికిల్స్, అంతే కదా. వాడు మార్నింగ్ అదే తినేవాడు, మధ్యాహ్నం అది తినేవాడు, మన సాయంకాలం అదృష్టం బాగుంటే ఇంట్లో ఏమైనా చేస్తే పప్పు మంచి, అంతే కదా. దట్స్ ఆల్ దే టు ఇట్. అది తిన్నందుకే వాళ్ళంత సన్నగా ఉండి, వాళ్ళకి ఇవన్నీ డయాబెటీస్, ఒబిసిటీ ప్రాబ్లమ్స్ ఎక్కడుండే? వాళ్ళు తొందరగా ఏజ్లో చనిపోయినప్పటికీ ఇన్ఫెక్షన్స్, టీబీ అని, లేకుంటే వేరే నిమోనియా అని, లేకుంటే ఫ్లూ సీజన్లో వచ్చినప్పటికీ డాక్టర్ దగ్గరకు, క్లినిక్స్ అండ్ హాస్పిటల్స్ డాక్టర్స్ లేకపోవడంతో కాంప్లికేషన్స్ వచ్చి చనిపోయి, ఇన్ఫెక్షన్స్ వల్ల చనిపోయేవారు. బట్ ఈ క్రానిక్ డిసీజెస్, లాంగ్ టర్మ్ డిసీజెస్ ఎక్కడుండేది? వాళ్ళకు చాలా తక్కువ. సో యాక్చువల్లీ పికిల్స్ ప్రొటెక్టెడ్ దెమ్. ఎనీథింగ్ స్మాల్ ఇన్ మోడరేషన్ షుడ్ ఈట్. ఇప్పుడు మీరు డయాబెటీస్ ఉన్న వాళ్ళు కేక్ తినమంటావా రోజు వచ్చేసి? అనో కదా. ఓకే, ఇప్పుడు అందులో కూడా ఒకటి ఉంది, కొంతమందికి చాలా డయాబెటీస్ ఉన్నప్పుడు ఫ్రూట్స్ తినదు. పర్టికులర్ గా కొన్ని ఫ్రూట్స్ మాత్రమే అబ్సల్యూట్లీ దేర్ ఎన్నో ఫ్రూట్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ ఫ్రూట్స్ విల్ బ్రింగ్ షుగర్ని ఇంకా బాగా కంట్రోల్ చేస్తుంది పేషెంట్స్కు. అండ్ డయాబెటీస్ కూడా బెటర్ కంట్రోల్ అవుతుంది ఫ్రూట్స్ తిన్నప్పటికీ. కానీ అందరు ఏమంటారు? నో డోంట్ ఈట్ ద ఫ్రూట్స్. డాక్టర్స్ కూడా అదే అడ్వైస్ చేస్తారు. అందులో షుగర్ హే. ఓకే, మ్యాంగో సీజన్లో నువ్వు 2-3 మ్యాంగోస్ తీసుకుంటే షుగర్ ఎట్లాగో పెరుగుతుంది. మ్యాంగోస్ ఆర్ వెరీ రిచ్ ఇన్ స్వీట్, రిచ్ ఇన్ షుగర్. కానీ లాట్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ దేర్ ఇన్ నేచర్ కెన్ కంట్రోల్. డయాబెటీస్ ఆల్సో విల్ కంట్రోల్. సో దేని గురించి కూడా చక్కగా కనుక్కుంటే, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటే వీ షుడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. రైట్. యా. సో నవడేస్ మన దగ్గర ఉన్నటువంటి బిల్డర్స్కి ఒక మంచి అవగాహన వచ్చేసింది. మన వాళ్ళు అంటే ఆడవాళ్ళు, ప్రజెంట్ ఆడవాళ్ళు ఎవరు కూడా వంటగదిలోకి వెళ్ళట్లేదు, కుక్ చేసుకోవటం లేదు. కాబట్టి ఇల్లు ఎంత పెద్దదిగా కట్టినా కూడా కిచెన్ వచ్చేటప్పటికి ఒక మనిషి ఉండే విధంగా ఇస్తున్నారు అనమాట. సో మనం ఆన్లైన్ మీద ఎక్కువగా డిపెండ్ అయిపోయాము, స్విగ్గీ, జొమాటోలు. సో ఇవన్నీ కూడా ఒకప్పుడు లైఫ్ సేవర్స్ మనకి.
బట్ ఇప్పుడు డైజెస్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేటప్పుడు ఎలా చూడొచ్చు వీటిని? లైక్ Yeah. వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చేది కూడా మనకి ఒక ప్లాస్టిక్ డబ్బాస్లోనే ప్యాక్ చేసి ఇస్తున్నారు. ఎప్పుడు వండుతున్నారు, ఎలా వండుతున్నారు, ఏమి మనం చూడం. మనకి టేస్టీగా ఫుడ్ వస్తుందా లేదా, మనం తింటున్నా లేదా మాత్రమే చూస్తున్నాం. See, ఈ ప్రాబ్లమ్, ఈ సమస్య ప్రపంచం అంతా కూడా ఉంది. ఓకే, బయట పోయి భోంచేసినప్పటికీ భయపడకూడదు మనం. వెస్టర్న్ కంట్రీస్లో నేను పోల్స్తాను. అమెరికా అంటే దేశంలో ఏముంటుంది, ఫుడ్ ఇన్స్పెక్షన్ బాగా ఖచ్చితంగా రిగరస్గా ఉంటుంది. ఓకే, అక్కడ వాళ్ళు వచ్చి సడన్గా ఇన్స్పెక్ట్ చేసినప్పటికీ మన కాక్రోచెస్ అంటాము, ఏమైనా ఇంప్రాపర్ క్లీనింగ్ ఏరియాస్ ఇవన్నీ ఉన్నప్పటికీ వాళ్ళు లైసెన్స్ రద్దు చేస్తారు. వాడు అదంతా రిపేర్ చేసుకొని మళ్ళీ ఓపెన్ చేసే వరకు. ఆ భయంతో దే ఆర్ వెరీ కేర్ఫుల్. అంత అయినప్పటికీ కూడా అవకతవకలు జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వస్తున్నారు మీరు, వచ్చినప్పటికీ వాడు అంతా చూసుకుంటాడు కదా, ఈ డాక్టర్ ఎటువంటివాడు, ఈ హాస్పిటల్ ఎటువంటిది. సేమ్ థింగ్ హియర్. మన రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు, బయట భోంచేసినప్పుడు ఓకే, మనం అదే ఆలోచిస్తాం కదా, ఈ రెస్టారెంట్స్ గుడ్ రెస్టారెంట్, వాళ్ళన్నీ పాటిస్తున్నారు, పాలసీస్ బాగున్నాయని. అటువంటిప్పుడు మనకేం ప్రాబ్లం ఉండదు. ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది, వాడు చెప్పేది ఒకటి, మెనూ కార్డులో ఒకటి ఉంటుంది, వాడు యూజ్ చేసే ఆయిల్ ఒకటి ఉంటుంది, వాళ్ళు అందులో ఏం వస్తున్నారో తెలియదు, అవి ఫ్రెష్గా ఉన్నదా లేదా అని తెలియదు. ఓకే, దట్స్ ద ప్రాబ్లం. బట్ ఓవరాల్ జీవితంలో ప్రతి అడుగున భయపడుతూ మనం ఏం చేయలేము. అడుగడుగున భయంతో ఉంటే మనం ఎలా జీవితం గడుపుతాము? ఓకే, సో యు ఆర్ టేకింగ్ ద రిస్క్. నువ్వు పోయి బయట భోంచేసినప్పుడు ప్లాస్టిక్ యూజ్ చేయొద్దని చెప్తున్నారు. ప్లాస్టిక్ యూజ్ చేస్తే క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు. ఇంకో పక్క నుంచి ఇప్పటి నుంచి ప్లాస్టిక్ యూజ్ చేయాలని కూడా చెప్తున్నారు. ఏంటి నిజం? కరెక్ట్. ఇది కాఫీ సంగతి లాగా. ఓకే, 1960s, 70sలో కాఫీ వద్దు బాబాయ్, కాఫీతో ప్రాబ్లము అది ఇది అన్నారు. మళ్ళీ 80s, 90sలో కాఫీ మంచిగా ఉంది అన్నారు. దాని తర్వాత మళ్ళీ కాఫీ అస్సలు కూడా తీసుకోకూడదు అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, కాఫీ లాగా ప్రపంచంలో మనం ఇంకా అంత స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ ఇప్పుడు కూడా ఎక్కడ కూడా లేదు, వెజిటబుల్ కింగ్డమ్లోనూ లేదు. ఓకే, ఇవన్నీ రీసెర్చ్ రూపంలో. దిస్ నథింగ్ ఇస్ స్టాటిక్. అంటే అందుకొరకే సైన్స్ ఒక విచిత్రమైన సబ్జెక్ట్. ద లాంజివిటీ అంటాం. 50 ఏళ్ళ కింద 60 ఏళ్ళ కింద 1947 సెకండ్ వరల్డ్ వార్ టైమ్స్లో ఇండియన్ లైఫ్ స్పాన్ ఉండే 40 years or something. ఇప్పుడు సుమారుగా 70 years or 70+ years అనుకోండి. సో ఎలాగ ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. సో సేమ్ థింగ్ వెన్ థింగ్స్ చేంజ్, అంతే కదా, మార్పు వస్తుంది, అండర్స్టాండింగ్ చేంజ్ అవుతుంది. రీసెర్చ్ వలన కొత్తగా మనం కనుక్కుంటాము. ఓకే, దానివల్ల మనకు ఉపయోగపడుతుంది. సో అంటే ఇదే రీసెర్చ్ చెప్పింది, ఇదే రీసెర్చ్ చేసి దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు పీపుల్ అని చెప్పి మళ్ళీ ఇదే రీసెర్చ్ లేదు ఇది మంచిది అని ఎలా చెప్తారు? ఎలా చెప్తానంటే, ఈ రీసెర్చ్లో ఏముంటుంది, ఫస్ట్ ఒక టైంలో మనం 1950, 60, 70 అనుకోండి, ఎక్కువగా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెస్ట్రన్ కంట్రీస్, అమెరికా లాంటి, యూరోప్, జపాన్, ఈ దేశాల నుంచి వచ్చే ఇన్ఫర్మేషను అది మనం కాపీ చేస్తాము, లేకుంటే ఆ రీసెర్చ్ కూడా కాపీ చేస్తాము, అది మన రీసెర్చ్ కూడా అంటాం. ఓకే, ఇదంతా జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు. కరెక్ట్. సో అప్పుడు కొన్ని సంస్థలు, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ రీసెర్చ్ చేసేది. అప్పుడు 10 ఉంటే ఇప్పుడు 1000 అయిపోయాయి. ఓకే, దాంతో ఎలా లాభం అవుతుంది అంటే, నువ్వు ఒక రీసెర్చ్ చేసి పబ్లిష్ చేసావు అనుకోండి, అది నిజమా కాదే అనేసి నీ పక్కోడు కూడా రీసెర్చ్ చేస్తున్నాడు. ఓకే, వేరే దేశంలో కూడా అదే రీసెర్చ్ జరుగుతుంది. సో ద బెనిఫిట్ ఇస్ మొత్తం హ్యుమానిటీకి బెనిఫిట్ అవుతుంది. లార్జర్ ద నంబర్ ఆఫ్ పీపుల్, అంటే ఆ రీసెర్చ్లో పార్టిసిపేట్ చేసే వ్యక్తులు, ఓకే, పేషెంట్సే అనుకోండి, సబ్జెక్ట్సే అనుకోండి, మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పటికీ రీసెర్చ్ అవుట్కమ్ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. నువ్వు 50 మందిలో రీసెర్చ్ చేసి 500 మందిలో చేసినప్పటికీ బాగా తేడా వస్తుంది. సో రీజన్ వై మీరు అన్నదానికి సమాధానం ఏమనగా, ఓకే, రీసెర్చ్ వలన మనం ఏది రుజువు చేస్తామో అది తప్పకుండా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొత్త డిస్కవరీస్తో, కొత్త టూల్స్తో, లార్జర్ పాపులేషన్ బేసిస్తో చేసినప్పటికీ అండర్స్టాండింగ్ మనకు పెరుగుతుంది, దానివల్ల ఉపయోగం అవుతుంది. ఓకే, సో వీ షుడ్ నెవర్ డౌట్ 10 ఏళ్ల కింద ఇది చెప్పారు, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఓకే, 10 ఏళ్ల కింద ఏమో లేదు, ఇప్పుడు ఏదో వచ్చింది,
రోబోటిక్ సర్జరీ ఉండేనా 10 ఏళ్ల కింద? సో వచ్చిందని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం కదా. వచ్చేదాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అంతే కదా. సైన్స్లో దిస్ ఇస్ ద డైనామిక్ థింగ్ దట్ చేంజెస్. ఆ లెర్నింగ్ మనకి ఇంప్రూవ్ అవుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది, దానివల్ల ఉపయోగం అవుతుంది. సో వీ షుడ్ నెవర్ ఒక ఫ్రేజ్ ఉంది వెస్ట్ అమెరికాలో, డౌటింగ్ థామసెస్ అంటాం. మన అడుగడుగున ప్రతి ఒక్కటి మనం డౌట్ చేస్తూ 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 పోతే వానికే జబ్బులు వచ్చేస్తాయి. యునో యూ డోంట్ ట్రస్ట్ ఎనీథింగ్. యా, సో అందుకొరకే యూనో వాట్ ఎవర్ ఈస్ దేర్ కరెంట్లీ అవైలబుల్ అండ్ చాలామంది అది ఉపయోగిస్తుంటే, చాలామంది అది అండర్స్టాండ్ చేసుకుంటే, అది పాటిస్తుంటే మనం కూడా పాటించుకోవాలి అంతే కదా. దట్స్ నో, దేర్ ఇస్ నథింగ్ న్యూ అబౌట్ ఇట్.